తిరుమల వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారో మీకు తెలుసా? ఒకరోజు రామానుజాచార్యుల వారు తన శిష్యుడైన అనంతాళ్వార్కి తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి సేవ కోసం పూలతోట తయారు చేయమని చెప్పారు. అనంతాళ్వార్ వారు గర్భిణి అయిన తన భార్యతో తిరుమల కొండకు వచ్చి కష్టపడి తోట పని ప్రారంభిస్తారు. అక్కడి నేల చాలా కఠినంగా ఉండేది. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూ ఉండేవారు. ఒకరోజు చిన్న బాలుడు వచ్చి సహాయం ఏమైనా చేయనా అని అడగగా అనంతాళ్వార్ వారు వద్దు అని చెప్తారు. ఆయన భార్య నీరసించిపోవడం చూసి ఆ బాలుడు ఆమెకు సహాయం చేస్తాడు. ఇది చూసిన అనంతాళ్వార్ వారు ఆ బాలుడిపై గొడ్డలిని విసరగా ఆ బాలుడు గుడివైపు పరుగులు తీసి మాయమైపోతాడు. అనంతాళ్వార్ వారు గుడిలోకి వెళ్లి చూడగా స్వామివారి విగ్రహం గడ్డానికి గాయం ఉంటుంది. అది చూసి తన వద్దకు వచ్చిన బాలుడు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అని తెలుసుకుని చాలా బాధపడి స్వామివారి బాధ తగ్గించడానికి పచ్చకర్పూరాన్ని గడ్డానికి రాస్తారు. అప్పటి నుంచి అనంతాళ్వార్ వారు తోటలో వికసించిన పూలతో స్వామివారికి సేవలు నిర్వహిస్తూ ఉండేవారు. ఇందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి పచ్చకర్పూరం ఇప్పటికీ రాస్తున్నారని నమ్మకం. అంతేకాకుండా ఆ విసిరిన గొడ్డలు ఇప్పటికీ తిరుమలలో భద్రపరిచి ఉంచారని చెప్తారు.